సూపర్ ఉంది అసలు టేస్ట్. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి కౌంజు పిట్టు కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కర్రీ కూడా చేసుకుని తినాలి. చలో కర్రీ ఎలా చేస్తారనేది చూసేయండి. కౌంజు పిట్టలు వచ్చేసి నేను ఒక 6 కౌంజు పిట్టలు తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలు కాకుండా ఒక్కొక్క పిట్ట 4 పీసులే కట్ చేయించాను. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని ఒక గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నా దీనికోసం, ఏదంటే అది వాడుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక 4-5 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క 1 ఇంచ్ సైజు, కొంచెం ఘాటుగా మసాలా మంచిగా ఉంటేనే బాగుంటుంది కౌజు పిట్ట కర్రీ. ఊర్లో ఉన్నాడు పిచ్చిగా తింటుండే, సిటీకి వచ్చాక అన్ని కరువైనాయి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత వీటిలో 2 పెద్ద ఆనియన్ కట్ చేస్తాను, ఇలా పొడుగు కట్ చేశాను, వేసేస్తున్నా. ఆనియన్ ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఫ్రెష్గా దంచేస్తేనే మంచి ఘాటు ఉంటుంది కర్రీ. ఒక 2 నిమిషాలు అల్లం వేసాను, ఒక 5-6 వెల్లుల్లి, జస్ట్ వీటిని కచ్చాపిచ్చా దంచేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మన ఆనియన్ వేసిన తర్వాత కచ్చాపచ్చగా దంచేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసేస్తున్నా. ఒక 2 పచ్చిమిర్చి పొడుగు కట్ చేస్తే అది వేసేస్తున్నా. కొంచెం పుదీనా, ఒక చిన్న కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటిని వేయించుదాం కాసేపు. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిపాత్ర పోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిబాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేయించుకున్న కౌజు పిట్ట ముక్కలు వేసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చాలా తింటుండే, యాక్చువల్లీ ఊర్లలో పట్టి అమ్మనీకి వస్తుండే వాళ్ళు, తీసుకొని తింటుండే. కానీ ఇప్పుడు తినేటివి మాత్రం ఫామ్లలో పెరిగినాయి. చికెన్ షాపులో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దీన్ని ఆయిల్లోనే ఉడికిస్తాము. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగ్గిపోయేంత వరకు. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత జస్ట్ ఆయిల్లోనే నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా వేస్తున్నాను, కొంచెం తిక్కువ రావడానికి. కలిపేసుకుందాం. టమాటా మగ్గడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికిద్దాం మూత పెట్టేసి. టమాటా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల కారం పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక సగం చెంచా జీలకర్ర పొడి, ఒక సగం చెంచా ధనియాల పొడి, ఒక సగం చెంచా గరం మసాలా, ఒక 200 ml వాటర్. మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే ఈ వాటర్ అంతా ఎక్కిపోతుంది. కలిపేసుకొని కొంచెం అన్నంలో తినడానికి కలుపుకోవడానికి గ్రేవీలో ఉండాలి కదా, కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అంత కొబ్బరి పొడి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే కర్రీ ఉడికినట్టే. ఇంకా తొందర ఉడికిపోతుంది. కారం, ఉప్పు, మసాలా అవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించానంతే. తిక్కు అయిపోయింది గ్రేవీ అంతా. మనం పోసిన వాటర్ కూడా ఏం లేకుండా తిక్కు వచ్చేసింది. ఈ మాత్రం ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. దింపేసుకొని తినడమే వేడివేడిగా. వేడివేడి అన్నప్పుడు వేడివేడి కూర. తిన్న వాళ్ళు ఎవరంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఆనియన్ నిమ్మకాయ కంపల్సరీ. సూపర్ ఉంది అసలు టేస్ట్. ఘాటు కారం ఉండాలి ఎప్పుడైనా. నాటుకోడి ఒకటి, ఇలా కంజు పిట్ట, ఇంకోటి బురకాని కూడా చిన్న చిన్న పిట్టలు ఉంటాయి, అవి కూడా ఊర్లో దొరుకుతాయి ఎక్కువ. కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చిన్న లెగ్ పీస్ చూసారా, బొక్కలు కూడా నమిలి తినేయచ్చు వీటిని అసలు. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.